హలో ఫ్రెండ్స్, హాయ్. సెకండ్ సాటర్డే రోజు మా పిల్లలు అయితే ఇంటికి వచ్చారు. మేమైతే గుడికి వెళ్తున్నాము. చూడండి ఎంత మంచిగా వెళ్తున్నామో టెంపుల్కి. పిల్లలు అయితే మంచిగా, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా? సెకండ్ సాటర్డే వచ్చిందంటే టెంపుల్కి వెళ్ళను. మా పిల్లలు చూడండి ఎంత మంచిగా వెళ్తున్నారు టెంపుల్కి. మా పెద్దోడు హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నాడు, మా చిన్నోడు కొబ్బరికాయ పట్టుకొని వెళ్తున్నాడు. దేవునికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి చూడముచ్చటగా దేవుని పిల్లలు ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్ళే పిల్లలు ఈ కాలంలో కూడా ఉన్నారంటే ఈ పిల్లల్ని చూసే ఏదైనా కానీ మన పెంపకంలో సంస్కారంలో ఉంటుంది అంటారు చూడండి, దానికంలోనే ఉంటుంది. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, వచ్చేసాను. శివాలయం టెంపుల్. పిల్లలు చూడండి ఎంత మంచిగా మొక్కుతున్నారో. బాబా, పిల్లలు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. వీళ్ళ అమ్మ అయితే పిల్లలకు అన్ని సంస్కారాలు అన్ని నేర్పించింది. కాకపోతే చిన్నోడు బాగా టీటశకలు చేస్తాడు, కానీ మన మాటనే వినడు. కొబ్బరికాయ పెడతాడు, అటు ఇటు బాగా చేస్తాడు. కానీ ఇక పిల్లలు కదా, ఇక అట్లే చేస్తారు. చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. వాళ్ళదే జనరలే పెడదాం అనుకున్నాను, కానీ ఇక దేవుని టెంపుల్ కదా. వద్దు వద్దు, నాకు వద్దు, నేను చేతితోటి తింటలే. అయితేనేమో ఇక సైలెంట్గా ఉండు నానా. అయితేనేమో ఇక వీళ్ళేమో దేవుంది వాయిస్ అదే గుళ్ళ మైక్ సౌండ్ వినబడుతుందని ఇక్కడికి, అందుకని నా వాయిస్ చెప్తున్నా, లేకుంటే జనరలే చెప్తుండే. ఇక మా పిల్లలు అయితే ఇలా సతాయిస్తున్నారు. మా పిల్లలు ఎంత చూడ ముచ్చటగా ఉన్నారో. ఇక పంతుల్ని ఆయ్ అని చెప్తున్నారు. పిల్లలు అంటే పిల్లలే ఉన్నారు. మా వాళ్ళు అంటే పంతులు అని పిలవము, అన్న అని పిలుస్తాము. ఎందుకంటే చిన్నప్పటి నుండి అన్న మాకు తెలుసు కాబట్టి అన్న అనే పిలుస్తాము, పంతులు అని పిలవము. అందుకని పిల్లలు కూడా బాగా ఇష్టం బాగా చేస్తారు. ఇక మొత్తానికి అయితే ఇక దేవుని సైడ్ అయితే వెళ్తున్నాము. చూడండి ఈ పిల్లాడి గేట్ కాడ అయితే ఆడుతున్నాడు. గుడికి వెళ్దామంటే ఇట్లా తిరుగుతున్నారు. చూడండి పిల్లలు, అదేందో కానీ పిల్లలు ఉంటేనే వెరైటీగా అనిపిస్తుంది నిజంగా. ఇక శనిదేవుళ్ళ నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి, శనిదేవుని దగ్గరికి వెళ్ళాలన్నట్టు. మా చిన్న పిల్లగానికి అయితే ఏం చేయాలనో ఎట్లా ఉండాలో అస్సలు తెలీదు. చూడండి ఎలా తిరుగుతున్నారో. దేవునికి ఎంత మంచిగా ముచ్చటగా తిరుగుతున్నారు. చెప్పండి రా. హలో ఫ్రెండ్స్, చూడండి కదా మేము ఎంత మంచిగా తిరుగుతున్నామో దేవుని చుట్టూ. మీరు కూడా ఇలానే తిరుగుతారా? చెప్పండి. ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా బెల్ కొట్టండి. ప్లీజ్. మా పిన్నికి సపోర్ట్ చేయాలి. మా పిన్నికి సపోర్ట్ చేయాలి ప్లీజ్. చూడండి మేమైతే ఎలా తిరుగుతున్నామో. ఎంత మంచిగా పిల్లలు అల్లారు ముద్దుగా ఎంత మంచిగా చూడముచ్చటగా ఎలా తిరుగుతున్నారో టెంపుల్లో అయితే. నాకు ఇద్దరు ఉరుకుతుర్రు. మొత్తానికి అయితే నన్ను సతాయించరు దేవుని దర్శనం చేసుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది అయింది. లైక్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా